మెట్టుగూడ భూ కబ్జా వ్యవహారంలో ఆరా మస్తాన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతున్నారు బాధితులు. ఆరా మస్తాన్ కబ్జా వ్యవహారంలో పోలీసుల హస్తం ఉందంటున్నారు. ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోవాలని ఈస్ట్ జోన్ పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆరా మస్తాన్ అక్రమంగా తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని బెదిరింపులకు దిగుతున్నాడని చెబుతున్న దంపతులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ మెట్టుగూడలోని ఆరా మస్తాన్ పొలిటికల్ సర్వేలు చేసే ఆరా మస్తాన్ భూ కబ్జా స్టోరీలో బాధితులను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. సో ఇప్పటికే బాధిత వృద్ధ దంపతుల ఇంటికి సివిల్ డ్రెస్లో పోలీసులు వచ్చి ఈస్ట్ జోన్ పోలీసులు వచ్చి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ బాధిత వృద్ధ దంపతులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆ బాధిత వృద్ధ దంపతుల ఇంటి వద్దే ఉన్నాం. సనత్ నగర్లో ఉన్నటువంటి ఓ మ్యాన్షన్ అపార్ట్మెంట్లో 202 ఫ్లాట్ నెంబర్లోని వాళ్ళు ఉంటున్నారు. ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం. ఈరోజు ఉదయం సివిల్ డ్రెస్లో ఈస్ట్ జోన్ పోలీసులు ఆ మెట్టుగూడలో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి అంశంలోనే పోలీసులు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి రమేష్ గారు, మెట్టుగూడలో మీ భూమి ఉంది, అది కొంత కోర్టులో కేసులు నడుస్తున్నాయి, వివాదం నడుస్తుంది, కానీ పోలీసులు మీ ఇంటికి వచ్చినట్లు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఈరోజు పొద్దున 5:45 ప్రాంతంలో పోలీసులు ఒక ముగ్గురు వచ్చారండి. ఒక ఎస్ఐ రవికుమార్ అని, ఆయనతో పాటు ఒక ఇద్దరు వచ్చి లోపలికి వచ్చి అంటే బయటకు వచ్చి తలుపు కొట్టారు. కొడితే మేము వెళ్ళి తలుపు అంటే ఎందుకు ఏమిటి అని అడిగితే చెప్పు అండి ఫస్ట్ వెళ్ళి కొట్టారండి పొద్దున్నే 5:45కి. మామూలుగా నేను అప్పటికే లేచి స్నానం చేసి పూజ చేద్దామని దేవుడి దగ్గరికి వెళ్ళబోతుంటే వెళ్ళి మొగితే వెళ్ళానండి. వెళ్ళగానే మాది గ్రిల్కి తాళం వేస్తుందండి. బయట ఒక అతను నిలబడి ఉన్నారు. మేము మామూలుగా ఎవరు అనుకుని రాగానే ఏంటమ్మా అన్నానండి. అంటే ఇది వీరభద్రం ఉన్నాడా అంటే ఎందుకు బాబు ఏంటి అంటే అంటే కావాలి మాకు ఆ అబ్బాయి కావాలన్నాడండి. అంటే లేడు బాబు లేడు, ఏమన్నా పనా ఏంటమ్మా అనుకున్నా. నాకు అసలు మామూలుగా అట్లా అడిగానండి. తర్వాత లేదు పని కొద్దిగా 10 నిమిషాలు అలా తీసుకెళ్ళి మాట్లాడాలి, ఏమన్నా పని ఉంటే చెప్పండి, ప్రస్తుతానికైతే ఇంట్లో లేడు బాబు అన్నానండి. అంటే పనేం లేదు కానీ ఎక్కడున్నాడో చెప్పండి అది ఇదంటే ఇప్పుడు తెలియదండి, బయటికి వెళ్ళాడు, నిన్న కూడా లేడు బాబు ఇంట్లో, ఇప్పుడు కూడా లేడు అన్నానండి. అంతలోకి ఇద్దరు మళ్ళీ వచ్చారండి. ఫస్ట్ ఒక అతనే వచ్చాడు మా దగ్గరికి, తర్వాత మళ్ళీ ఇద్దరు. అసలు తెలియదు, అతను మామూలుగా ఉన్నాడు. ఎవరో బాబు అనుకుని ఏమ్మా ఎందుకు బాబు గురించి అడుగుతున్నావు, నువ్వేమైనా ఫ్రెండ్ కూడా అన్నానండి. కాదని ఇద్దరు వచ్చారు. మళ్ళా వస్తే వాళ్ళల్లో ఒక అతను నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి మేము. అది కూడా చెప్తానండి ఎందుకు వెళ్ళామో. నిన్న మాది మెట్టుగూడ దగ్గర స్థలం ఉంది కదండి, ఈ 11:30 ఆ టైంలో ఫోన్ వచ్చిందండి. మా వాచ్మెన్ భార్య ఫోన్ చేసి అమ్మ తలుపు పెద్ద గేటు పగలకొట్టుకొని 20 మంది లోపలికి వచ్చేస్తున్నారు. ఎవరో మనుషులండి, ఎస్ చాలా మంది రౌడీలాగా ఉన్నారమ్మా, ఆడవాళ్ళు ఒక 5-6 తతిమాళ్ళు అందరూ మగవాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారమ్మా, నాకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, నేనున్నాను లోపల. అంటే మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? వచ్చి కూర్చోనండి లోపల గేట్ తాళం వేసేసుకున్నారంటండి లోపలే. మరి మిమ్మల్ని ఏమన్నా అంటున్నారమ్మా అంటే మీరు వెళ్ళిపోతారా లేదా, మీరు వెళ్ళండి, ఇదే మాట మాట్లాడుతున్నారమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు ఎట్లా అమ్మా అంటే అటు బాధపడుతుంటే అండి ఇక నేను మా వారి ఇంటి దగ్గర ఉన్నాం. ఆయనేమో ఇది చూసి కంగారు పడిపోతున్నాడండి. నేనన్నా ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలనుకుంటే ఆయనేమో పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను వెళ్ళి పెడతానని ఇట్లా వణికిపోతున్నాడండి ఆయన. అది చూసి ఆ పిల్లలు ఏమైపోతారు, లేకపోతే ఆ స్థలంలో మా స్థలమే కదా ఇంట్లోకి అలా అంతమంది వచ్చేసారని ఆయన అసలు చాలా ఇదైపోయి అప్సెట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి. ఇక ఆయన ఒక్కరినే పంపించేస్తే ఎలాగని నేను కూడా వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఇద్దరం కలిసి వెళ్తే పోలీసు ఆయన వెళ్ళగానే ఏంటని అడిగారు, ఏదో రాశారండి ఈయన. తర్వాత ఇన్స్పెక్టర్ గాని కలవమంటే లోపలికి వెళ్ళాము ఇద్దరమును. ఏమండి ఇలాగ అయిందంటే సరే నమ్మ రాశారాక కేసు రాశారు కదా, సరే కూర్చోండి అన్నారండి. కూర్చున్నాము ఇద్దరమును. కూర్చున్న తర్వాత కాసేపుడికి ఆగినాక లోపలికి పిలిచారు. మళ్ళీ పిలిచేసి మీ కారు ఇవ్వండి, కీస్ ఇవ్వండి, మీ కారు పెట్టండి, ఇక్కడ చేస్తాము, పెట్టేసేయండి, ఫ్రిడ్జ్ చేస్తాము, చేసేయండి ఫ్రిడ్జ్ కారు. ఈయన అంటున్నారు ఎందుకండి మా చాబీ అడుగుతున్నారు, ఎందుకండి మా సార్ అడుగుతున్నారండి. ఇచ్చేయి ముందు చాబీ ఇచ్చేయి, పెట్టేసేయి అంటే నేను అన్నానండి ఏమండి కారు పెట్టేసుకోండి, నేనే అన్నానండి అన్నమాట, మీరు పెట్టేసుకోండి కారు, కానీ మేము వచ్చింది కంప్లైంట్ అదేంటండి అంటే వెళ్ళి కూర్చోండి మేము చూస్తాం బయట అన్నారండి ఆయన. ఈరోజు పోలీసులు వచ్చి ఏం చేశారు మీ ఇంట్లో? ఈరోజు పొద్దున్నే అండి బెల్లు కొట్టారు కదండి, నేను వెళ్ళి చూశాను. చెప్పాను కదండి ఇందాక అడిగాడు, తతిమా ఇద్దరు వచ్చారండి. వాళ్ళల్లో నేను నాకు అబ్బాయి అక్కడ అబ్బాయి కనపడ్డాడండి పోలీస్ స్టేషన్. నేను చూశాను కదా, అదేంటండి మీరు పోలీసు వాళ్ళలాగా ఉన్నారే అన్నానండి. అంటే అప్పుడు అన్నాడు మామూలు డ్రెస్సే రండి, అసలు పోలీసు అనుకోలేదండి నేను అబ్బాయిని అడుగుతుంటే.
ఇక తర్వాత వచ్చేసండి మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయండి? ఉన్నాయండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. రికార్డ్ అయిందా వాళ్ళు వచ్చినట్టు? అయ్యే ఉంటదండి మరి. చూపిస్తారా? సో ఇక్కడ చూడొచ్చు సివిల్ డ్రెస్ లో పోలీసులు వచ్చారన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సో ముగ్గురు పోలీసులు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు తమ ఇంటికి వచ్చారు. తమ కొడుకు గురించి ఆరా తీశారు. మెట్టుగూడలోని భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సివిల్ హైకోర్టులో కేసు నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు మనం చూడొచ్చు విజువల్స్లో స్పష్టంగా ముగ్గురు పోలీసులు వచ్చి వారిని ఇప్పుడు బాధిత మహిళ మనకు చెప్పినట్లుగా కూడా ముగ్గురు పోలీసులు కూడా వచ్చిన పరిస్థితి, ఇంట్లోకి వచ్చి కూడా మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ వివాదానికి సంబంధించి అసలు ఈ భూ వివాదం నేపథ్యంలోనే పోలీసులు వచ్చినట్లుగా కూడా చెప్తున్న నేపథ్యంలో మరి సివిల్ కేసులో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మనం వచ్చి మొత్తం వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అంతా చెక్ చేయమన్నారండి. వాళ్ళు వచ్చి మా బీరువాలన్నీ ఓపెన్ చేసి బెడ్రూము అన్నీ ఓపెన్ చేసి మా అల్మారాలు అవన్నీ ఓపెన్ చేసి చూశారండి. సో దానివల్ల తెలుస్తుంది వాళ్ళు ఒకటేమో మా మీద ఏదైనా కేసు పెట్టాలని, లేకుంటే ఏదైనా డాక్యుమెంట్స్, తర్వాత మా అబ్బాయి నాకు సపోర్ట్ చేస్తున్నాడని ఆ అబ్బాయి మీద కేసు పెట్టి చెయ్యాలని. మొత్తం ఏం అసలు దేనికి ఎవరు వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు? నేను అనుకోవటం ఇది యాక్చువల్గా ఆరా మస్తాన్ అనే అతను యాక్చువల్గా వీటన్నిటికీ వెనుక ఉన్నాడండి. ఎందుకంటే ఆయన ఇంతకు ముందర కూడా మేము ఆయన విషయం మేము కంప్లైంట్ చేశాము. ఆయన కొన్ని రాంగ్ డాక్యుమెంట్స్ చూపించి పోలీసులను కూడా మభ్యపెట్టి పోలీసులు డీసీపీ ఈస్ట్ జోన్ దగ్గరికి మమ్మల్ని పిలిపించారు. అప్పుడు వాళ్ళు బాలస్వామి అని. కాదండి, నిన్న మా స్థలంకి వచ్చి అంతమంది వస్తే మేము పోలీస్ స్టేషన్కి పరిగెట్టుకుంటా పోయినాం, చెప్పినాం. అక్కడ ఎవరు ఏమీ చేయలే. రేపు మా ఇంటికి వచ్చి ఇక్కడ ఇప్పుడు పొద్దుటే వచ్చారు కదండి పోలీసులు, తలుపు నేను మాట్లాడింది చేసి, మళ్ళీ రేపు పోలీసులే వస్తారో లేకపోతే ఇంకెవరన్నా రావచ్చు. ఇది వాళ్ళు వచ్చిన పోలీసులు ఏం మాట్లాడారండి, ఇట్లా మీ అబ్బాయి కావాలి ఇదని అడిగి లోపలికి వచ్చి కూర్చొని మీ ఇల్లు చూడాలి అని మేము అన్నామండి. లేడు అని చెప్పామండి. అయినా కూడా చాలాసేపు బయట నిలబడితే అంతసేపు బయట మేము ఎక్కడ మాట్లాడమని తలుపు నేనే తీశానండి. లోపలికి రండి అని లోపలికి వచ్చి కూర్చున్నారు. కూర్చొని కాసేపు మాట్లాడి ఉన్నట్టుండి ఆయన ఇన్స్పెక్టర్ గారు ఎవరు పెద్ద ఆయన ఉండి ఎత్తకండి లోపల అన్నాడండి. తతిమ వాళ్ళిద్దరు గబగబ లేస్తే నేను లేచానండి. లేస్తే అమ్మ నువ్వు కాదు కూర్చో అన్నారండి. నేను కూర్చుంటే ఈయన మా సార్ లోపలికి తీసుకెళ్ళి నేనన్నా నాకు కోపం వచ్చేసింది. లేదని చెప్తున్నా కూడా ఏంటండి ఎతకమంటే కావాలంటే మీరు బాత్రూంలో కూడా ఎత్తుకోండి నేనే కోపంతో అన్నానండి. అంటే తీసుకెళ్ళిపోయి లోపలంతా ఒక రూమ్లో అండి మా పిన్ని గారు బాబాయ్ గారు కూడా వచ్చి ఉంటే పాపం ఆవిడ పడుకొని ఉన్నారు పెద్ద ఆవిడ. సరే ఏమండి అన్నీ అండి అవి వెళ్ళి లోపల కూడా మీ ఇంటికేమో పోలీసుల పేరుతో కొంతమంది సివిల్ గా పోలీసులు వచ్చారు, అక్కడ ల్యాండ్ దగ్గరకేమో వాళ్ళు వస్తున్నారు. మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు రేపు మా ఇంటికి ఎవరు వచ్చినా మమ్మల్ని ఏమన్నా చేసినా ఏంటో ఏదో మాకు అర్థం భయంగా ఉందండి. ఏం చేయాలి? యాక్చువల్గా ఇది చాలా దారుణమైన విషయం. మా స్థలం ఉంటే మా మీదనే ట్రెస్పాస్ కేసు వేసి మా మీదనే కేసులు పెట్టి మా ఇంటికి వచ్చి మా ఇంటి సోదా చేయడము ఇవన్నీ ఇల్లీగల్ ఇది. సో ఇది చాలా అన్యాయము. ఇప్పుడు నేను హైయెస్ట్ అథారిటీ గవర్నమెంట్ని ప్రాణ భయం ఉందండి ఇంకెందుకు. ఎందుకంటే నిన్న ఆ వాచ్మెన్ వాళ్ళే భయపడి ఏడ్చి అమ్మ మమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని వాళ్ళు ఏడ్చి మేము అందుకు ఎప్పుడు వెళ్ళాం దాన్ని స్టేషన్కి వెళ్ళి వాళ్ళ కోసం ఈసారి ఇట్లా పిల్లలు వాళ్ళు ఉన్నారు మా వాచ్మెన్ వాళ్ళు అంటే మరి ఏమి స్పందించారు? ఈ మస్తాన్ మనుషులతోటే మాకు ప్రాణహాని ఉందండి. మరి వాళ్ళే పంపిస్తున్నారు మల్లెంపాటి శ్రీధరు వీళ్ళే. ఎందుకంటే నిన్న వచ్చిన ఆ మనుషుల్ని చూసి మాకు అలా అనిపించింది. కాదండి మాకు రక్షణ కల్పించమని గవర్నమెంట్ యాక్చువల్గా ఇక్కడ ఏపీ గవర్నమెంట్ కూడా ఇటువంటి కబ్జాదారుల మీద సీరియస్గా ఉక్కుపాదం వేసి వాళ్ళని ఏ విధంగా అయినా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే ఈ విధంగా చాలా మందికి ఇట్లా వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఈ ల్యాండ్ గ్రాబర్స్ని కంట్రోల్ చేయాలి. కాదండి ఏమన్నా ఉంటే కోర్టుల ద్వారా తేల్చుకోవాలండి. ఎందుకు ఇట్లా మనుషులను పంపించి మేము అంత ఇది కాదు వాళ్ళు పేదటోళ్ళు మరి ఏంటో తెలియదు మరి మేమే మనుషులు వాళ్ళ మీద పంపించలేదే. ఇప్పుడు ఆయనకి డాక్యుమెంట్ ఉంటే ఆయన మా మీద ఎవిక్షన్ వేసుకోవచ్చు కదా. ఎవిక్షన్ వేసుకొని కోర్టు ద్వారా కోర్టు పేపర్స్ తీసుకొస్తే మేమే వెళ్ళిపోతాం కదండి. ఇంత అన్యాయంగా ఈ విధంగా అక్రమంగా లోపలికి వచ్చి ఈ విధంగా చేసి మాకు కోర్టు పేపర్స్ అన్నీ ఉన్నా కానీ వాచ్మెన్కి మనీ ఇచ్చి అతనికి 14 లక్షలు ఇచ్చి నిన్న ఎల్లగొట్టేశారంట సామాన్లు అవన్నీ.
అది ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండి. మాకు మాకు కూడా ప్రాణహానిగా ఉంది. మేము ఇద్దరమే ఉంటాము. మాకు నాకు సపోర్ట్గా ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి మీద కూడా కేసులు కడుతున్నారు వీళ్ళు. అసలు ఆ బాబుని ఇచ్చేసేస్తే ఈ పెద్దోళ్ళు ఏమి చేయరని ఆ బాబు ఎమ్మట పడుతున్నారండి. అసలు విషయం అది. పొద్దున్న రావటానికి కూడా రాట మీ బాబేడని అది. సో మా బాబుని మీరు ఏ విధంగా అయినా కానీ గవర్నమెంట్ మాకు చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ వీళ్ళు మాకు సహాయం చేయాలండి. మేము పెద్దవాళ్ళము ఏమన్నా ఉంటే మాదేమన్నా తప్పు ఇది కాదంటే మీ మాట వింటాం. అంతేగాని కోర్టు ద్వారా తెలుసుకొని ఇవన్నీ వద్దండి. కోర్టు ద్వారా ఆర్డర్స్ ఇప్పిస్తే నేను లా అబైడింగ్ సిటిజన్ని. సో విల్ ఫాలో దట్. ఇది పరిస్థితి. మెట్టుగూడలో ఉన్నటువంటి భూ వివాదం నేపథ్యంలోనే ఆరామస్థాన్, మల్లంపాటి శ్రీధర్లు మా ఇద్దరు వృద్ధ దంపతులను వేధింపులకు గురి చేస్తున్నారు. ల్యాండ్ మీదకి మనుషులను పంపించి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి అక్కడున్న వాచ్మెన్ల పైన కూడా దాడులు చేస్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. సివిల్ డ్రెస్లో పోలీసులు ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. సో ఏదైనా ఉంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం. మా 60 ఏళ్ళుగా కూడా మేము అదే భూమిలో ఉంటున్నాం. సో ఇంకేదైనా వివాదాలు ఉంటే కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి. కానీ పోలీసులను పంపించి ఈ విధంగా వేధింపులకు గురి చేస్తే మాకు ఆరామస్థాన్ నుంచి పోలీసుల నుంచి వేధింపులు ఉన్నాయి, వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ కూడా ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి ఆరామస్థాన్ కబ్జా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ.